గత వారం రోజుల నుండి ఇంటర్నెట్లో ఏ న్యూస్ చూసినా గూగుల్ జెమినీ ఏఐ బాగా కనిపిస్తుంది. గూగుల్ జెమినీ ఏఐ మనిషి లాంటి తెలివితేటలు వచ్చినాయని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు. ఇక చాట్ జీపీటీకి రోజులు చెల్లిపోయినాయి అని భావించారు. కానీ గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. జెమినీ ఏఐ డెమో వీడియో నిజం కాదని చెప్పారు. మరి జెమినీ ఏఐ వీడియో నిజం ఏంటి? ఈరోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా గూగుల్ జెమినీ ఏఐని లాంచ్ చేసిందండి. ఈ జెమినీ ఏఐ అంటే అర్థం ఏంటంటే, ఈ మధ్యన మనందరం చాట్ జీపీటీని బాగా యూజ్ చేస్తున్నాం. చాట్ జీపీటీ లాంటి ఒక టూలే గూగుల్ లాంచ్ చేసిన జెమినీ ఏఐ. ఏదైనా ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ గూగుల్ చెప్పింది ఏంటంటే, చాట్ జీపీటీ కన్నా మాది బాగా అడ్వాన్స్డ్. కేవలం టెక్స్టే కాదు, కోడ్ ఇన్పుట్ ఇవ్వచ్చు, ఇమోజీ ఇన్పుట్ ఇవ్వచ్చు, వీడియో ఇన్పుట్ ఇవ్వచ్చు, ఆడియో ఇన్పుట్ ఇచ్చినా మనకి రిప్లై వస్తుందని చెప్పి గూగుల్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఒక డెమో వీడియో అనేది గూగుల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏంటంటే, ఒక మనిషి జెమినీ ఏఐతో ఇంటరాక్ట్ అవుతుంటే లైవ్లో జెమినీ ఏఐ దానికి రిప్లై ఇస్తున్నట్టుగా ఆ వీడియో సారాంశం ఉంది. ఉదాహరణకి ఒక బాత్ సంబంధించిన ఇమేజెస్కి ఇస్తుంటే దాన్ని బాత్ ఇమేజ్ అని చెప్పి జెమినీ ఏఐ రిప్లై ఇస్తుంది. ఏదంటే ఒక పజిల్ ఏమైనా ఇస్తే దానికి సమాధానం జెమినీ ఏఐ ఇస్తుంది. ఒక వేరే భాషలో ఇన్పుట్ ఇస్తే వేరే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఇటువంటి అడ్వాన్స్ ఫీచర్స్ అన్నీ కూడా జెమినీ ఏఐలో ఉన్నట్టుగా ఆ వీడియోలో చూశారు. అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ వీడియో మీద తాజాగా ఒక వివరణ ఇచ్చారండి. ఆ వివరణ ఏంటంటే, జెమినీ ఏఐ టూల్ కూడా చాట్ జీపీటీ లాగా టెక్స్ట్ ప్రాంప్ట్స్ తీసుకునే అవుట్పుట్ ఇస్తుందని చెప్తున్నారు. కాకపోతే వ్యూవర్స్ని కాస్త అట్రాక్ట్ చేసే పనిలో పడి ఎడిటింగ్ చేసి ఆ ఇన్పుట్స్ కాస్త మనకి లైవ్లో ఎవరైనా ఇన్పుట్ ఇస్తే దానికి లైవ్లో జెమినీ ఏఐ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో కనిపించింది. కానీ అది నిజం కాదని చెప్పి గూగుల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఉదాహరణకి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే యాక్చువల్గా జెమినీ ఏఐ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఒక టెక్స్ట్ని జెమినీ ఏఐ టూల్కి ఇన్పుట్గా ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇచ్చి వాట్ యు సీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అడిగితే దాన్ని చూసిన తర్వాత జెమినీ ఏఐ దాన్ని అనలైజ్ చేసుకుని అవుట్పుట్ కూడా టెక్స్ట్లోనే ఇస్తుంది. ఇది జెమినీ ఏఐ పనిచేసే విధానం. కానీ గూగుల్ రిలీజ్ చేసిన వీడియో ఏమైందంటే, వాళ్ళు ఎడిట్ చేసి నిజంగా ఒక మనిషి లైవ్లో ఒక ప్రశ్న అడిగి లైవ్లో ఒక వీడియో రికార్డ్ చేస్తూ ఒక ఫోటోని చూపించి, అంటే ఒక కనిపిస్తున్న ఒక వీడియోని కనిపిస్తే జెమినీ ఏఐ లైవ్లోనే అది చూసి మనకి రిప్లై ఇచ్చినట్టుగా ఆ వీడియోలో ఉంది. కానీ నిజానికి ఏంటంటే, మా ఇన్పుట్ అనేది టెక్స్ట్లోనే ఇస్తారు. ఆ ఇన్పుట్ కూడా ఇమేజ్ రూపంలో ఇస్తే దానికి రిప్లై అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. అది కూడా టెక్స్ట్లోనే వస్తుంది. చూపించడం మాత్రం అది వీడియోలో లైవ్లో ఆడియో రిప్లై ఇచ్చినట్టుగా కనిపించింది. ఇక రెండో క్లారిఫికేషన్ ఏంటంటే, జెమినీ ఏఐ వీడియోలో మనం సరిగ్గా గమనించినట్లయితే జెమినీ ఏఐ ఇన్పుట్స్ కూడా వీడియో ఇన్పుట్ ఇచ్చినట్టుగా ఉంది. సో వీడియోలో లైవ్లో ఒక మనిషి మాట్లాడుతుంటే ఇంటరాక్ట్ అవుతుంటే మనకి జెమినీ ఏఐ కూడా లైవ్లో ఆడియోతో రిప్లై ఇస్తుంది. ఆ టెక్స్ట్ కూడా పక్కన కనిపిస్తుంది. నిజానికి ఇది ఏది కాదు, నిజం కాదనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే, లైవ్లో కూడా ఎక్కడ లైవ్ వీడియో ఫుటేజ్ అనేది ఇవ్వరు, కేవలం టెక్స్ట్ ఫుటేజ్ మాత్రమే ఇస్తారు. కానీ మనం వీడియోలో ఏం చూసామంటే, జెమినీ ఏఐ రిలీజ్ చేసిన వీడియోలో లైవ్లో ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోని బట్టి జెమినీ ఏఐ రిప్లై ఇస్తుంది. అది కూడా ఆడియోతో వస్తుంది, టెక్స్ట్ ఆటోమేటిక్గా వస్తుందని గమనించారు. నిజానికి జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ కూడా ఫోటో మాత్రమే ఇస్తారు ఇన్పుట్ కింద. దానికి సంబంధించిన ఇన్పుట్ ప్రాంప్ట్ ఇస్తారు. దానికి అవుట్పుట్ కూడా టెక్స్ట్లోనే అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ అంతా కూడా నథింగ్ బట్ చాట్ జీపీటీలో ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ జరిగిందో, టెక్స్ట్ ఇన్పుట్కి టెక్స్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో జెమినీ ఏఐ కూడా అలాగే కనిపిస్తుంది. కాకపోతే ఇమేజ్ ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు, అంతే తేడా. కానీ లైవ్లో మనకి వీడియోస్ని డైరెక్ట్గా ఒక మనిషితో ఇంటరాక్ట్ అవుతూ జెమినీ ఏఐ రిప్లై ఇవ్వడం అనేది నిజం కాదు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని ఎడిట్ చేసి జనాలకి కాస్త మరింత అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ టెక్స్ట్ ఇన్పుట్ మాట్లాడితే ఎలా ఉంటుంది, లేదంటే ఆ ఇమేజ్ ఇన్పుట్ లైవ్లో వీడియో ఫుటేజ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా క్రియేట్ చేశారు అనమాట. అలానే గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినీ ఏఐ సంబంధించి ఒక కంపారిజన్ చార్ట్ని కూడా ఒకటి రిలీజ్ చేశారు. చాట్ జీపీటీ 4 వెర్షన్తో పోల్చుకున్నట్లయితే జెమినీ టూల్ బాగా అడ్వాన్స్, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుందని చెప్పి కొన్ని కంపారిజన్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జెమినీ ఏఐలో మొత్తం 3 రకాలు ఉంటాయి. జెమినీ నానో వెర్షన్, జెమినీ ప్రో, అలానే జెమినీ అల్ట్రా. సో డిఫరెన్స్ ఏంటంటే, బాగా బేసిక్ వెర్షన్ అనేది తక్కువ టాస్క్లో వర్క్ అవుతుంది జెమినీ నానో, తర్వాత జెమినీ ప్రో, ఆ తర్వాత జెమినీ అల్ట్రా. వీళ్ళు కంపారిజన్లో తేల్చింది ఏంటంటే, జెమినీ అల్ట్రా చాట్ జీపీటీ 4 వెర్షన్ని బీట్ చేసినట్టుగా కంపారిజన్ టేబుల్ ఇచ్చారు. మొదటిగా ఒకసారి ఆ చార్ట్ని ఒకసారి గమనిద్దాం. జెమినీ అల్ట్రా సంబంధించి చాట్ జీపీటీ 4తో కంపారిజన్ చేసినప్పుడు పర్సంటేజ్ మార్క్స్ ఎలా ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఎంఎంఎల్యూ కేటగిరీ కింద జెమినీ అల్ట్రాకి 90% వస్తే జీపీటీ 4లో 87.29% వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్
GSM 8K ఈ కంపారిజన్లో జెమినీ అల్ట్రాకి 94.4% స్కోర్ వస్తే GPT-4కి 92% మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. మ్యాక్స్లో జెమినీ అల్ట్రా 53.2% ఉంటే GPT-4లో 52.9% ఉందని చెప్తుంది. బిగ్ బెంచ్ హార్డ్ ఇందులో అయితే 83.6% ఉంటే GPT-4లో 83.1% ఉంది. హ్యూమన్ ఎవాల్ పైథాన్ కోడింగ్ టాస్క్ వీటిలో చూస్తే జెమినీ అల్ట్రాకి 74.4% ఉంటే GPT-4కి 67% ఉంది. అలానే న్యాచురల్ టు కోడ్ ఇందులో మనకి 74.9% జెమినీ అల్ట్రాకు ఉంటే GPT-4కి 73.9% ఉంది. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్ అర్థమెటిక్ ఈ కేటగిరీలో జెమినీ అల్ట్రాకి 82.4% ఉంటే GPT-4కి 80.9% ఉంది. ఇక WMT23 అంటే మెషిన్ ట్రాన్స్లేషన్ సంబంధించిన కేటగిరీలో జెమినీ అల్ట్రాకి 74.4% ఉంటే GPT-4కి 73.8% ఉంది. ఈ కంపారిజన్ బట్టి గూగుల్ ఏం చెప్దాం అనుకుందంటే ChatGPT-4 వర్షన్ కన్నా జెమినీ AI బాగా ఎక్కువ స్కోర్ ఉంది, ఇదే బెటర్ వర్షన్. నిజంగా వాళ్ళ స్కోర్ని బట్టి చూసినా కూడా జెమినీ AI GPT-4 వర్షన్ కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. కేవలం 2 సెగ్మెంట్లో మాత్రమే GPT-4 వర్షన్ జెమినీ అల్ట్రా కన్నా ముందుంది. అందులో మనకి ఫస్ట్ కేటగిరీ MMLUలోనే 5 షార్ట్ వెర్షన్లో 83.7% జెమినీ అల్ట్రాకు ఉంటే GPT-4కి 86.4% ఉంది. చివరిగా హెల్లా స్వాగ్ ఈ కేటగిరీలో జెమినీ అల్ట్రాకి 87.8% ఉంటే GPT-4కి 95.3% ఉంది. ఇప్పుడు ఈ కంపారిజన్ అంతా చూసిన తర్వాత బ్లూంబర్గ్ అనే రిపోర్ట్ ఏమని చెప్తుందంటే నిజమైన విజేత ఒక రకంగా ChatGPT-4 అనే చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ChatGPT-4 వెర్షన్ వచ్చి దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది. సంవత్సరం క్రితం వచ్చిన ChatGPT-4తో ఇప్పుడు గూగుల్ జెమినీ AI అల్ట్రాని కంపేర్ చేసుకుంటున్నారు. పైగా పెద్దగా మార్క్స్ డిఫరెన్స్ కూడా ఏం లేదు. అటువంటిది ఇప్పుడు వచ్చి రీసెంట్గా వచ్చిన జెమినీ AIని పాత 1 సంవత్సరం క్రితం వచ్చిన GPT-4తో కంపేర్ చేసుకోవడం ఏంటని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్లో చెప్తున్నారు. అలానే సరిగ్గా గమనించినట్లయితే జెమినీ AI ChatGPT-4ని కొద్ది పాయింట్స్తోనే బీట్ చేసింది. మరి వీళ్ళ డిఫరెన్స్ కూడా భారీగా ఏం లేదు. ఒక 20 పాయింట్స్ 20% డిఫరెన్స్ కాకుండా మైన్యూట్గా ఒక 2%, 5% ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఇక రెండోది ఇంకొక పాయింట్ బ్లూంబర్గ్ రిపోర్ట్లో ఏమని రైజ్ చేశారంటే ఈ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో జెమినీ AI సంబంధించిన డెమో వీడియోలో లేటెన్సీ కూడా తగ్గించేశారని చెప్తున్నారు. అంటే లేటెన్సీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ChatGPTలో ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్పుట్కి ChatGPT తీసుకుని ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ ఎంతైతే డిలే అవుతుందో దాన్ని లేటెన్సీ అంటారు. లేటెన్సీ తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. లేటెన్సీ ఎక్కువైందంటే ఇన్పుట్ అనేది మనకి రెస్పాన్స్ అనేది ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. కానీ ఇక్కడ మీరు ఈ జెమినీ AI సంబంధించిన వీడియో చూస్తే ఏమవుతుందంటే ఆ ఇన్పుట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఇన్స్టెంట్గా రిప్లై వచ్చినట్టుగా వీడియోలో ఉంది. సో ఈ లేటెన్సీ కూడా గూగుల్ వాళ్ళు తగ్గించేశారు. అది కూడా కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళ రిపోర్ట్లో చెప్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డెమో వీడియోలో ఏదైతే జెమినీ AI సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉందో అందులో గూగుల్ యూజ్ చేసింది జెమినీ సంబంధించిన అల్ట్రానా లేకపోతే ప్రోనా నానో వెర్షన్ అనేది ఇంకా క్లారిటీ లేదు. మేబీ ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అల్ట్రానే యూజ్ చేశారని అనుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి గూగుల్ అయితే అబద్ధం అయితే చెప్పలేదు కానీ నిజాన్ని దాచినట్టుగా వెరైటీగా కనిపిస్తుంది. ఒక రకంగా జెమినీ AI ఎంత వైరల్గా అయిందంటే కారణం వాళ్ళు రిలీజ్ చేసిన డెమో వీడియోనే. ఆ డెమో వీడియోలో నిజంగా జెమినీ AI లైవ్లో ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా వీడియోని చూసి రెస్పాన్స్ అవుతుందేమో, లేకపోతే ఫేస్ని రికగ్నైజ్ చేస్తుందేమో, ఇలా లైవ్లోనే ఒక మనిషిలాగా ఇంటరాక్ట్ అవుతుందని చెప్పి తెలియని ఒక భావన అనేది క్రియేట్ అయింది చాలామంది యూజర్స్లో. దానివల్ల మనకి జెమినీ AIలో కూడా బాగా బజ్ అనేది క్రియేట్ అయింది. అయితే ఇక్కడ మళ్ళీ గూగుల్ కంపెనీ వాళ్ళే ఇది రియల్ కాదని చెప్పడం అనేది కాస్త విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం చూస్తున్న ఇన్పుట్కి అవుట్పుట్ జెమినీ AI రెస్పాన్స్ అనేది కరెక్టే, కానీ రియల్ టైంలో ఇలాగా వీడియో ఇన్పుట్ని తీసుకుని అయితే జెమినీ AI పనిచేయట్లేదు. టెక్స్ట్ ప్రాంప్ట్నే టెక్స్ట్ అవుట్పుట్ కింద ఇస్తుంది, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ కింద చూపించారు. అది జనాలకి రీచ్ అయ్యేసరికి ఏమైపోయిందంటే నిజంగానే జెమినీ AI వీడియో లైవ్ ఫుటేజ్ని తీసుకుని లైవ్ సమాధానాలు ఇస్తుంది, ఇదేదో నిజంగా మనిషిలాగానే ఆలోచిస్తుంది అన్న థాట్లోకి వెళ్ళిపోయారు. కానీ రియాలిటీ చూసుకున్నట్లయితే ChatGPT వర్షన్ ఎలాగైతే టెక్స్ట్ ఇన్పుట్స్ ప్రాంప్ట్స్ తీసుకుని అవుట్పుట్ ఇస్తుంది అలాగే పనిచేస్తుంది అనమాట. ఒక మాట అయితే ఒప్పుకోవాల్సిందే, ఒకవేళ గూగుల్ కనుక ఈ విషయాన్ని చెప్పకపోతే చాలామందికి ఈ విషయం కూడా తెలిసి ఉండేది కాదు. అందరూ కూడా ఓకే ఇన్పుట్ తీసుకుంటుంది అవుట్పుట్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇది టెక్స్ట్ ప్రాంప్ట్తోనే పనిచేస్తుంది.
దాన్ని ప్రజెంటేషన్లో చూపించడానికి వీడియోలో రూపంలో చూపించారని వాళ్ళు చెప్పడం వల్ల చాలా వరకు కూడా తెలిసింది. మీరు కనుక ChatGPTని యూజ్ చేస్తున్నట్లయితే, అలానే మీరు కొత్తగా జెమినీ ఏఐని యూజ్ చేస్తే, ఒకవేళ మీరు జెమినీ ఏఐని యూజ్ చేయాలంటే కనుక బార్డ్ ఏఐని యూజ్ చేయాలి. బార్డ్ ఏఐని మీరు గూగుల్ ద్వారా మీ జీమెయిల్ ద్వారా లాగిన్ అవుతే కనుక మీకు జెమినీ ప్రో అనేది ఫ్రీగా వచ్చేస్తుంది యాక్సెస్. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ జెమినీ ప్రో వెర్షన్ యూజ్ చేస్తే, ChatGPTని కూడా యూజ్ చేస్తే, రెండింటిలో మీకు ఏది నచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.